ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తుంటుంటే విష్ణు గారు వచ్చే సందర్భం కనిపించడం లేదు. ఓకే, సో అర్థం కాని పరిస్థితులు, ఇండస్ట్రీ నుండి ఎవరు వస్తారు అనేది. మంచు మనోజ్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే వీళ్ళు కలవడాలు పార్టీ చేసుకోవడాలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీలో మనోజే కొంచెం అల్లరి చిల్లరిగా లైక్ బబ్లీ బాయ్లా కనిపిస్తూ ఉంటాడు. సో ఆ అబ్బాయి పెళ్ళికి మరి ఇంట్లో వాళ్ళే రాకపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, మనోజ్ వాళ్ళ మమ్మీ తనన్నా వస్తారా? అదే కదా, ఇటు హస్బెండ్ మాట కాదనలేదు, ఈయనేమో చాలా స్ట్రిక్ట్. ఏదన్నా ఉంటే ఇక అసలు ఆయన మాట జవదాటం కష్టం వాళ్ళ ఫ్యామిలీలో. ఇకపోతే కొడుకుని అట్లా అని చెప్పేసి దూరం చేసుకోలేదు ఏ తల్లైనా సరే. అవును. అండ్ రెండు వైపులో చూస్తే ఒకవైపు ఈవిడ ఆ బాధ్యతను మోయలేకే మంచు లక్ష్మి గారికి అప్పచెప్తే చూసుకుంటున్నారని, అండ్ లక్ష్మి ధైర్యం ఏంటంటే వాళ్ళ డాడీని ఆవిడ కన్విన్స్ చేసే కెపాసిటీ లక్ష్మికి ఒక్కతికే ఉంది అనేలాగా ఇది. అండ్ ఇకపోతే విష్ణు చెప్తే ఆయనేమో అగ్రెసివ్, మళ్ళీ వెళ్ళి అన్నదమ్ములు ఎక్కడ గొడవలు పడతారో అని చెప్పేసి ఆయన ఏమంటాడో అని. పైగా భార్య ఆల్రెడీ వైసీపీ, ఈయన తీసుకొచ్చింది టీడీపీ అమ్మాయినని. ఈ గొడవలు ఎందుకులే అని చెప్పేసి నీట్గా లక్ష్మికి ఆ బాధ్యత అప్పచెప్పింది. లక్ష్మి గారు ముందు నుంచి కూడా ఇప్పుడు ఈ సినిమా హీరోలు అందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటే దానికి అడ్మిన్ లక్ష్మి గారే ఉంటారు, ఆవిడే లీడర్ అనమాట వీళ్ళకి. అందరూ మెసేజ్లకు రిప్లైలు ఇవ్వచ్చా? తన అడ్మిన్ కదా, ఇవ్వచ్చా? ఎలా అయినా ఇప్పుడు ఎటన్నా వెళ్ళాలంటే ఆమెనే తీసుకెళ్తుంది వీళ్ళందరినీ, తిప్పుళ్ళు అవన్నీ, ఆ ఫుడ్ ప్లానింగ్, ఆ టూర్ ప్లానింగ్, టికెట్లు అన్నీ ఈవిడే అనమాట. మొత్తం A to Z అంతా చేస్తే రామ్ చరణ్ గారు, శర్వానంద్, అడ్విషేసి వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ నేను 3-4 పేర్లు చెప్పా కానీ ఇంకా చాలామంది, నవదీప్ కావచ్చు, అందరూ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. వీళ్ళ ఇది ఒకటి ఉంది, ఈ గ్యాంగ్కి ఈవిడే లీడర్. అంటే అందులో ఎంతమందికి ఎన్ని రకాల గొడవలు వచ్చినా కూడా ఈవిడ డీల్ చేస్తుంది, ఆ కెపాసిటీ ఉంది, కొంచెం లీడర్షిప్ ఉన్నాయి. పైగా టాక్ షోలు నిర్వహించింది అండ్ హోస్ట్గా కూడా చాలా షోస్ చేసింది కాబట్టి ఒక సమన్వయం అయితే ఉంది ఇక్కడ, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది. మొత్తానికి ఇప్పుడు ఈ పెళ్లి షోకి ఆవిడ వ్యాఖ్యాత అనుకోవచ్చు చెప్పాలంటే దగ్గరుండి. ఇక వచ్చి రాబోయే గెస్ట్ల గురించి వస్తే, మోహన్ బాబు గారు అంటే వాళ్ళ చుట్టాలు కూడా కొంచెం భయమే. అంటే ఆయనకు తెలియకుండా ఎక్కడికన్నా వెళ్తే ఆయన ఏమంటాడో, అరుస్తాడేమో, ఇంకేమని అంటాడేమో అని చెప్పి. మంచు ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబీకులు కూడా ఈ పెళ్ళికి వస్తారా రారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. రైట్. అండ్ మోనికా ఫ్యామిలీ నుంచి అయితే అందరూ వచ్చే అవకాశం ఉందా? అది మళ్ళీ ఇంకొకటి, మోనికా ఫ్యామిలీ నుంచి అందరూ వస్తే ఈయనది ఇల్లరికం పెళ్లిలాగా అయిపోతుంది అక్కడ. అఫ్ కోర్స్ పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో జరిగినప్పటికీ మొత్తం అత్తమావులు ఏమంటే, ఇప్పుడు రీసెంట్ మన తారక రత్న సిచ్యువేషన్ చూసుకుంటే పెద్ద కర్మ మొత్తం అత్తింటి వాళ్ళు చేసినట్టుగా ప్రాజెక్ట్ అయింది. అఫ్ కోర్స్ బట్ ఓవరాల్గా అందరు వచ్చారు, చూసాం మనం. సో ఇక్కడ కూడా అత్తింటి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళందరూ వస్తారా రారా అనే దీంతో సందిగ్ధంలో ఉంది. ఓకే. అండ్ ముఖ్యంగా ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి కొంచెం మోహన్ బాబు గారు భయపడుతున్నారని అనుకోవచ్చేమో. ఆయన ఎవరికి భయపడరు, అట్లా ఏం ఉండదు. ఆయన ధోరణి వేరనమాట. కాకపోతే ఇంకా కొంచెం అంటే మారితే మంచిది వై, బికాజ్ ఇంకా ఆయన పాతకాలపు అలవాట్ల ఇవే పద్ధతులే పాటిస్తున్నారు. పాతకాలపు అని మనం కూడా అనలేవు, అవి మంచివే. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కన్విన్స్ అవ్వాలి, బట్ ఆ సిచ్యువేషన్లో కన్విన్స్ అవ్వట్లే. ఇప్పుడు మొన్న మనం తారక రత్న సిచ్యువేషన్లో చూసుకున్నా కూడా వాళ్ళ తండ్రి ఎంతకి కన్విన్స్ అవ్వాలా, కొన్ని ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. సో ఆ రకంగా చూసుకుంటే ఈయన కన్విన్స్ అవ్వడు. మేబీ మనోజ్ ఇంకొంచెం గట్టిగా అడిగి మాట్లాడి ఉండాల్సింది. గట్టిగా మీన్స్ కొంచెం బతిమాలాలి. బయట ఉన్నంత నోరు ఇంట్లో ఉండదు, ఎక్కువ మాట్లాడు అంటే ఏది ఉన్నా సరే యాక్సెప్టబుల్. ఇక విష్ణు ఏమో అగ్రెసివ్. ఆ రకంగా ఇప్పుడు పోనీ వాళ్ళ వెరోనిక గారన్న పెళ్ళికి వెళ్తారా లేకపోతే ఇంకేమన్నా? అదే కదా, అట్లీస్ట్ పిల్లల్ని పంపిస్తారా? మొన్నే మంచు లక్ష్మి కూడా తిరుపతికి వెళ్ళింది వాళ్ళ హస్బెండ్ని తీసుకుని. ఫస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ని అందరు చూసేనట్టుగా ఫీల్ అయ్యి చాలా మంది ఫోటోలు దిగారు మొన్నే. ఆ రూమర్స్ వచ్చిన తర్వాత జరిగిన సీన్ ఇది. సో మేబీ ఈయన పెళ్లి బాగా జరగాలనే ఆవిడ ఏ లోటు రావద్దనే ఆవిడ తిరుమలకి వెళ్ళి దండం పెట్టుకున్నారు. అండ్ అలా చెప్పాలని అనుకుంటే ఇప్పుడు లక్ష్మి గారు అలా చూసుకున్నట్లయితే లక్ష్మి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు భార్యాభర్తలు ఉండి మనోజ్ పెళ్లి చేస్తున్నట్టే. ఎగ్జాక్ట్లీ, ఇంచుమించు చెప్పాలంటే పెళ్లి పెద్ద ఇక మంచు లక్ష్మి వీళ్ళే దగ్గరుండి చేయించేవాళ్ళు. ఇక అటు నుంచి ఎవరు వస్తారు ఇటు నుంచి ఎవరు వస్తారు అనేది ఇక వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాల్సి. ఓకే. సో దీనికి సంబంధించి మరి ముందుగానే అంటే ఒకవేళ ఇష్టం ఉన్నా
మోహన్ బాబు గారికి వచ్చే పరిస్థితులు లేవు, ఎందుకంటే ఎంతో కొంత కొంచెం క్రమశిక్షణ ఇవన్నీ చెప్తారు కాబట్టి లోపల ప్రేమ ఉంటుంది, మనం కొన్ని సినిమాల్లో ఆయన చూస్తాం. వస్తే అందరూ తరలి వస్తారు, ఎందుకంటే ఇక్కడ కూడా అందరూ వచ్చే సిచ్యువేషన్ లేదు. అక్కడ పట్టడానికి ఏంటి, ఇప్పుడు మన తారక రత్న బిల్డింగ్ అదే ఇంత చిన్నగా చేసుకుంటున్నారు ఏంటి, బర్త్డేకి ఎక్కువ పెళ్లికి తక్కువ అని ఒక హాల్ గురించి మాట్లాడుకున్నాం. ఇది హాల్ కూడా కాదు, ఇల్లు, అదే హౌస్, పైగా వాళ్ళ ఇల్లే. అక్కడ మండపం వేస్తేనే ఇల్లు అంతా సరిపోదు, ఇంకా జనాలు ఎక్కడ వస్తారు, ఆ రకంగా చూసుకోవాలి. మోస్ట్లీ ఎవరు రాకపోవచ్చు. ఏదైనా చిన్న కన్వెన్షన్ హాల్ లాంటిదన్నా తీసుకోవచ్చు కదా, ఇంట్లో రిసెప్షన్ కి అందరూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓహో పెళ్ళయిన తర్వాత రిసెప్షన్ ఎక్కడన్నా బయట పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? కొంచెం పెద్ద చేస్తే అందరూ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే సార్, అండ్ మనోజ్ అలానే మోనిక ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయడం లేదా, అలా కాకుండా అమ్మకి పెళ్లి కాలేదనుకోండి మేబీ యాక్సెప్ట్ చేసి ఉండేవారేమో. అట్లా కూడా లేదు, వీళ్ళకి ఏంటంటే కమ్మాస్ కదా, అమ్మాయి రెడ్డి వాళ్ళు, సో అట్లా కూడా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ లేవు. వెరోనికాని యాక్సెప్ట్ చేశారు కదా, అక్కడ ఏదో జరిగింది, కన్విన్స్ అయిపోయారు. పదే పదే ఇదే తప్పు జరగకూడదనే ఆ ప్రణీత విషయంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడ విడిపోయారు. ప్రణీత విషయం కూడా లవ్ మ్యారేజే కదా, ఇంకొకసారి అవసరం లేదు ఇక మనకి ఇట్లాంటివి అని చాలా స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇప్పుడు ఈయన చేసిన పని ఇది. అండ్ ఎప్పటి నుంచో మనోజ్ కి వాళ్ళకి పడట్లేదు, ఎప్పటి నుంచో మనోజ్ బయట ఉంటున్నాడు అన్న వార్తలు కూడా ఉన్నాయి. ఆయన వాళ్ళతో అక్కడే ఫిలిం నగర్ లో వేరే ఇంట్లో ఉంటున్నారు, సినిమాలు లేవు, ఎట్లా వాళ్ళు గెటన్ అవుతున్నారు. సినిమా వైజ్ గా కూడా ఇండస్ట్రీ నుంచి ఆయనకి సపోర్ట్ రావట్లా, మోహన్ బాబు గారిని ఎదిరించి ఎవరు ఆయన నిలబడలేరు, చేయట్లా. సో ఆ రకంగా కూడా అహం బ్రహ్మాస్వామి సినిమా ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల, రిలీజ్ అవ్వాల, అలా బాధపడుతుంది పెళ్ళి అనమాట. ఇప్పుడు అందుకే ఆ కారణంగా విష్ణు వస్తాడా రాడా అని ఇందాక అడిగావు కదా, ఈ కారణంగా వస్తాడో రాడో. ఒకవేళ వెళ్తే నేను టీడీపీకి ఏదో మద్దతు ఇచ్చినట్టు ఉంటది. అవును, ఓకే జగన్ని బావా బావా అంటాడు, అదొకటిది. ఇటు చూస్తేనేమో మోహన్ బాబు గారికి పిల్లంత ఇష్టం, ఈయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని అదో కోణము. సరే మోహన్ బాబు గారి సంగతి ఈ సంగతి అంతా వదిలేస్తే అటు హస్బెండా ఇటు కొడుక అని సతమతం అవుతున్న ఆ ఆవిడ సంగతి ఏంటా అని చెప్పేసి, తల్లిగారు ఏమంటారా అని చెప్పేసి ఒకటి, తల్లిగారు హస్బెండ్ మాట కాదనలేక జవదాటలేక బయటికి రాక ఈ బాధ్యతని లక్ష్మికి అప్పచెప్పిందని ఇంకొకటి. ఇలా ఇన్ని వార్తలు వస్తుండగా 8:30కి లాంఛనంగా ఒక పెళ్ళి. ఇకపోతే దానికి ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మా అసోసియేషన్ 2గా చీలిపోయింది. అవును, అప్పట్లో మా అసోసియేషన్ 2గా చీలిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ వైపుకి ఎలా వస్తున్నారు, విష్ణుకి మద్దతుగా కొంతమంది ఉన్నారు, విష్ణుకి యాంటీగా కొంతమంది ఉన్నారు. విష్ణుకి యాంటీగా ఉన్న వాళ్ళందరూ మనోజ్ కూడా యాంటీ అని కాదు, అంతే, మనోజ్తో ఫ్రెండ్లీగా. అండ్ మనం చూడొచ్చు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ కి మనోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఇప్పుడు విష్ణుకి యాంటీగా ఉన్న వాళ్ళు మనోజ్ పెళ్ళికి మనోజ్కి క్లోజ్గా ఇక్కడికి వస్తే ఇంకేమవుతుందా అని చెప్పేసి ఇంకొక వర్గం. ఇన్ని ఎట్లా అంటే ఒక మొత్తం కలగూర గంపలాగా కలిపింది ఉన్నటువంటి పెళ్ళిని ఇదే చూడాలి ఇక మీదట. చూడాలి ఇప్పుడు 8:30కి పెళ్ళి అయిన తర్వాత అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఏం జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.